హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథలోకి వస్తే అప్పారావు చంద్రకళ దంపతులకు 2 కూతుళ్ళు. పెద్దమ్మ సీతకి పెళ్లయి 8 ఏళ్లు అయింది. ఒక కొడుకున్నాడు. రెండో అమ్మాయి లత హైదరాబాద్లో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. చంద్రకళ వారానికి 6 రోజులు ఏవో వ్రతాలు పూజలు చేస్తుంటుంది. అప్పారావుకి ఇక ఏ ఆప్షన్ లేక రాత్రి 2 పెగ్గులు తాగి పడుకుంటాడు. వాళ్ల ఇల్లు డూప్లెక్స్. కింద ఒక బెడ్రూంలో కాళ్ల నొప్పులతో మెట్లెక్కలేక చంద్రకళ ఆ గదిలోనే పడుకుంటుంది. పైన 2 బెడ్రూమ్స్. ఒక గదిని తన బార్గా మార్చుకున్నాడు అప్పారావు. మిగిలిన రెండో గదిని చంద్రకళ చెల్లెలి కూతురు శిరీషకి కేటాయించారు. పిల్లలు ఎవరూ లేక బోసిపోతున్న ఇంటిలోకి శిరీష రావడం దంపతులిద్దరికీ చాలా ఆనందం కలిగించింది. కొత్త ప్రదేశానికి వచ్చిన ఆనందంలో 2 రోజులు బాగానే గడిచాయి. శిరీషకి 3వ రోజు తాతయ్య గుర్తురాసాగాడు. రాత్రి చంద్రకళ నిద్రపోయాక తన గదిలో మందు కొట్టడానికి కూర్చున్న అప్పారావుకి పక్క గదిలో శిరీష వెక్కి వెక్కి ఏడవడం వినిపించింది. అయ్యయ్యో అనుకుంటూ తాగబోతున్న గ్లాస్ని పక్కన పెట్టి శిరీష గదిలోకి వెళ్లాడు. మంచంమీద కూర్చుని మోకాళ్ల మధ్య తల పెట్టుకుని ఏడుస్తుంది ఆమె. పక్కన కూర్చుని ఆమె తలపై నిమురుతూ ఏమైంది రా తల్లి అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుని ఏమి లేదు పెదనాన్నా అంది. మరి ఎందుకు ఏడుస్తున్నావ్? ఒక్కదానివే ఉన్నావని భయపడుతున్నావా అన్నాడు. ఏం చెప్పాలో తెలియక అవునన్నట్లు తలపింది. పిచ్చిపిల్లరా నా రూంలో పడుకుందోగాని అంటూ ఆమెను బుజ్జగించి తన గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలో మందు సెటప్ని శిరీష విచిత్రంగా చూడడం గమనించి ఏం లేదురా, జస్ట్ 2 పెగ్స్. నువ్వు వద్దంటే మానేస్తా అని తీసేయబోతుంటే పర్వాలేదు పెదనాన్నా, తీసుకో. కావాలంటే నేను కూర్చుంటా అని అతని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నా బంగారు తల్లి అంటూ ఒక గ్లాసులో కోపోసి ఆమెకు ఇచ్చి తన గ్లాస్ పైకెత్తి చీర్స్ అన్నాడు. శిరీష కూడా నవ్వుతూ చీర్స్ చెప్పింది. అతను తాగుతూ శిరీషకి చెప్పసాగాడు. ఏం చేయమంటావ్రా? పెద్దదేమో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. రెండోదేమో చదువు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక మీ పెద్దమ్మ చూశావుగా, వ్రతాలు పూజలు తప్ప నేను పట్టను. మాట్లాడే దిక్కేది లేదు. అందుకే దీనితో మాట్లాడుకుంటాను అని తన గ్లాస్ చూపిస్తూ నవ్వాడు. శిరీషకి అతన్ని చూస్తే జాలివేసింది. టక్కున అతని పక్కన కూర్చుని బాధపడకు పెదనాన్నా, నేను ఉన్నానుగా, రోజూ మనం మాట్లాడుకుందాం అని బుగ్గమీద ముద్దు పెట్టింది. నా తల్లే అంటూ అతను ఆమె బుగ్గమీద ముద్దు పెట్టి ఇక పడుకో, మళ్ళీ పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి అంటూ 2వ పెగ్ పోసుకున్నాడు. శిరీష బుద్ధిగా నిద్రపోయింది. నిద్రపోతున్న శిరీషకి పెద్ద శబ్దం వినబడి మేలుకు వచ్చింది. చూస్తే పెదనాన్న కింద పడిపోయి ఉన్నాడు. ఆమె లేచి అతని దగ్గరికి వచ్చి పెదనాన్నా అని పిలిచింది. అతను లేచి నిలబడడానికి ప్రయత్నించి పడిపోబోతుంటే గబుక్కున పట్టుకుని మంచం దగ్గరకు నడిపించింది. అతను మళ్లీ పడిపోబోతూ నిలదొక్కుకోవడానికి శిరీష నడుము పట్టుకున్నాడు. ఆ పట్టడం కాస్త గట్టిగా పట్టేసరికి శిరీష ప్రాణాలు చివ్వుమన్నాయి. కాస్త నిలదొక్కుకున్నాక ఆ చేయి తీసి ఆమె భుజంపై వేశాడు. శిరీష అతని నడుము చుట్టూ చేయవేసి నడిపిస్తుంది. అతనికేమోగాని శిరీషకి మాత్రం సమ్మగా ఉంది. అలవాటు పడిన ప్రాణం కదా. అసలే తాతయ్య పక్కలో లేడు. పైగా గదిలో ఇద్దరే ఉన్నారు. అతన్ని మంచం మీదికి చేర్చింది. అతను మత్తుగా నిద్రపోయాడు. శిరీష నవ్వుకుని అతని పక్కనే పడుకుంది. పడుకుందేగాని నిద్ర రావడం లేదు ఆమెకి. ఇంతలో పెదనాన్న చేయి ఆమెపై పడింది. ఉలిక్కిపడి చూస్తే అతను గాఢంగా నిద్రపోతున్నాడు. ఇందాక నడుముపై పట్టు ఆమెలో సెగలు రగులుతున్నాయి. తాపంతో కాలిపోతుంది. పెదనాన్న చేతిని నెమ్మదిగా పక్కకి పెట్టి ఒక్కసారి పెదనాన్న వైపు చూసింది. అతను నిద్రపోతూనే ఉన్నాడు. ఉళ్లంతా కరెంట్ షాక్ కుట్టినట్టు ఉంది. తట్టుకోలేక అతన్ని అల్లుకుపోయింది. పెదనాన్న నిద్రలోనే చిన్నగా మూలుగుతూ ఆమెను అల్లుకుపోయాడు. అతనికి తెలియకుండానే అతనితో ఎంజాయ్ చేసింది. అరగంట తర్వాత తృప్తిగా అతని పక్కకు చేరి నిద్రపోయింది.
మర్నాడు తెల్లవారుజామునే మేలుకు వచ్చేసింది అప్పారావుకి. ఒళ్లంతా తేలికగా అనిపిస్తుంది. భార్యతో ఎంజాయ్ చేసిన రోజున అలా ఉంటుందని అతనికి తెలుసు. ఏదో జరిగింది రాత్రి అనుకుని తల తిప్పి చూస్తే పక్కన శిరీష అమాయకంగా నిద్రపోతూ కనిపించింది. లంగా చెదిరి మోకాళ్ల వరకు వచ్చేసింది. తప్పు అనుకుని పైకి లేచాడు. 2 అడుగులు వేసేసరికి కాస్త వళ్ళు తూలి మంచంపై కూర్చోబోతుండగా గుర్తొచ్చింది రాత్రి జరిగింది. అయితే రాత్రి వచ్చింది కల కాదన్నమాట, నిజంగా జరిగింది అనుకున్నాడు. మళ్ళీ శిరీషను చూశాడు. ఆమె అలాగే నిద్రపోతుంది. ఆమె చిన్నగా కదిలింది. ఒక్కసారి నవ్వుకుని ఆమె బుగ్గపై ముద్దుపెట్టి లేచి వెళ్ళిపోయాడు అప్పారావు. తిరిగి రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే పెదనాన్నా అంటూ పరిగెత్తుకువచ్చి గట్టిగా కోగిలించుకుంది శిరీష. భోజనం చేశావా బుజ్జీ అని అడిగితే లేదు అని సమాధానం చెప్పింది శిరీష. పదా, నా గదిలో ఇద్దరం కలిసి తిందాం అని ఆమెను పొదువి పట్టుకుని తన గదికి చేరుకున్నాడు. గదికి చేరగానే విస్కీ బాటిల్, గ్లాస్ లాంటివి టీపాయ్ మీద పెడుతుంటే, రోజూ తాగుతావు కదా, అంత బాగుంటుందా పెదనాన్నా అంది శిరీష. బాగుంటుందిరా అన్నాడు. నమ్మనన్నట్లు చూసింది శిరీష. కావాలంటే ఒక సిప్ వేసి చూడు అంటూ వేరే గ్లాస్లో ఒక చిన్న పెగ్ పోసి ఆమెకి ఇచ్చాడు. ఆమె చిలిపిగా నవ్వుతూ చీర్స్ అని చెప్పి చిన్నగా సిప్ చేసి మొహం వికారంగా పెడుతూ షీ, చేదుగా ఉంది పెదనాన్నా అంది. అతను చిన్నగా నవ్వి అందులో కాస్త కోక్ కలిపి ఇప్పుడు చూడు అన్నాడు. ఆమె సిప్ చేసి చిన్నగా నవ్వింది. పెదవులపై మందు తడిమీద వెలుతురుపడి మనోహరంగా మెరుస్తున్నాయి. ఆమె ఉద్దికగా కూర్చుని ఆ మందుని సిప్ చేస్తుంటే ముచ్చటగా అనిపించింది అతనికి. ఇటురా అని పిలిచి ఆమె దగ్గరికి రాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. తాగుతున్న పెదనాన్నని చూసి నవ్వుతూ నేను తాగించను పెదనాన్నా అంది. అతను నవ్వి సరే అన్నాడు. తన చేతిలోని గ్లాస్ని అతని నోటికి అందించింది. అతను సిప్ చేసి చాలా తీయగా ఉందిరా అన్నాడు. ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుంటూ నేను తాగిస్తే అలాగే ఉంటుంది అంది. ఆమె కూడా నవ్వుతూ అతను ఆమె నడుము మీద ఉన్న చేతిని అలాగే ఉంచి నువ్వు ఇచ్చినందుకు కాదు, నువ్వు తాకి ఇచ్చినందుకు అన్నాడు. పెదనాన్న నడుము మీద చేయి వేస్తే సమ్మగా ఉంది శిరీషకి. అతని ఓపిరి ఆమె పెదాలపై వెచ్చగా తాగుతుంది. ఆ వెచ్చదనం ఆమెలో వేడిని రేపుతుంది. అతను చిన్నగా ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. ఆమె తన తలను అతని వైపుకు తిప్పింది. అలా తిప్పడంలో ఆమె పెదవులు అతని పెదాలకు తాకాయి. తాపంతో వణికిపోతున్న ఆమె పెదాలను అందుకున్నాడు. ఆమె మెడపై ఒక చేయి, నడుముపై ఒక చేయి వేసి బలంగా దగ్గరికి లాక్కున్నాడు. దాదాపు గంట తర్వాత అలసిపోయి పెదనాన్న భుజంపై తలను వాల్చేసింది. ఇద్దరూ అలానే నిద్రలోకి జారుకున్నారు. పొద్దునే కింద హాల్లో పనిమనిషి వచ్చిన అలికిడి వినగానే శిరీషను లేపి తన గదిలోకి పంపించేశాడు అప్పారావు. ఆ రోజు రాత్రి మళ్లీ ఇద్దరూ ఒకరి దగ్గరికి ఒకరు వచ్చారు. ఈసారి మాటలు తక్కువ, భావాలు ఎక్కువ. అప్పారావు శిరీషను గట్టిగా కోగలించుకుని నా బంగారం, ఇలా జరిగింది నాకు నమ్మలేదు. కాని నువ్వు లేకపోతే ఈ ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది అన్నాడు. శిరీష అతని ఛాతీమీద తలవాల్చి పెదనాన్నా, నాకు కూడా మీరు కావాలి. ఈ రోజుల్లో నాకు మీరే ప్రపంచం. మనం ఇలా ఉంటే ఎవరికి తెలియదు. కాని నేను మీతో ఉండాలని అనుకుంటున్నాను అంది. ఆ రాత్రి ఇద్దరి మధ్య ఒక కొత్త దగ్గరితనం పుట్టింది. అప్పారావు తన ఒంటరితనం మరచి శిరీషలో తనను తాను కనుగొన్నాడు. శిరీష కూడా తన భయాలన్నీ మరచి అతని ఆలింగనంలో సురక్షితంగా భావించింది. ఆ తర్వాత రోజులు వారి జీవితం మారిపోయింది. బయటి ప్రపంచానికి ఏమీ తెలియకుండా ఇంటిలోపల ఇద్దరి మధ్య ఒక రహస్యమైన, మధురమైన బంధం మొదలైంది. అప్పారావు ఇక ఒంటరిగా రాత్రులు గడపలేదు. శిరీష కూడా తన పెదనాన్నతో ఆనందంగా ఉండడం మొదలుపెట్టింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.